ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఈరోజు దేవుడు మనకు దూరంగా ఉన్నాడా? మన ప్రార్థనలు వెళ్ళేనంత తీరిక ఆయన లేకుండా ఉన్నాడా? ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నాడు. మనం మొరపెట్టాలి కానీ ఆయన ఖచ్చితంగా మన సమాధానం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. నిజానికి నువ్వు రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడే రేపు ఉదయకాలానికి కావాల్సిన దాన్ని అంతటా అతను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీకు కావాల్సినటువంటి సమస్త విషయములలో ఆయన కృపను దయచేసి నీ మార్గాలన్నింటిలో కూడా ఆయనకు సమాధానాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండివాడు కాడు. కనుక ఆయన మనకి దూరంగా లేడు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన సన్నిధిని మనం సమీపించగలిగిన వారమై ఉన్నాము. భయం లేనటువంటి విశ్వాసంతో ఆయన సన్నిధిలో నివసించేటువంటి వారుగా మనం ఉండాలి. కానీ చాలామందికి విశ్వాసం అనేది ఉంటుంది, కానీ ఆ విశ్వాసం భయంతో కూడుకున్నదిగా ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే భయం లేనటువంటి విశ్వాసముగా ఉండాలని దేవుడి దినను కోరుకుంటూ ఉన్నాడు. అనేకులకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ముఖ్యంగా దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదని ప్రభు చెప్తూ ఉన్నారు. ఆయన నీకు ఆధారంగా ఉన్నారు కాబట్టి నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వ్యక్తిగతంగా ఎవరైతే ప్రయాసపడుతూ ఉంటారో వ్యక్తిగతంగా దేవుడు వారికి అనేక రకాలైనటువంటి బహుమానాలు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన ఎరిగినటువంటి వారు అందరూ భయం ఎప్పుడైతే వారికి సంభవిస్తుందో అప్పుడు వారిని ఆయన ఆశ్రయిస్తూ ఉంటారు. వారి చుట్టూ బోన్లు ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా భయం అనేది వారు చుట్టుముడుతున్నప్పటికీ కూడా, దిగులు వణుకు వారి హృదయంలో కలుగుతున్నప్పటికీ కూడా వారు దేవుడిని అయితే విడిచిపెట్టక ఆయన సన్నిధిలో దొరికేటువంటి గొప్ప శ్రేష్టమైన బహుమానం కొరకు వారు సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఏదైనా బలహీనత కలిగితే, ఎవరికైనా ఏదైనా కీడు కలిగితే, నష్టం సంభవించింది అనుకునేటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని ఎంతోమంది మర్చిపోయారు. ఎన్నో కార్యాలు వారైతే అనుభవించారు, కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ దినాన ప్రభు అయితే ఆయన వ్యక్తిగతంగా వెంబడించేటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగతమైనటువంటి బహుమానాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు. వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనమును వెతికినట్లుగా దాన్ని వెతికితే, యెహోవా యందు భయభక్తులు ఎటుతో నువ్వు గ్రహించుకుంటే అన్ని విషయాలను కూడా దేవుడిని గొప్ప కృపనిస్తాడు. కనుక భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో భయం లేనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన లేఖనాలను బట్టి మనం బలం పొందుకునేటి వారుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక దాచబడినటువంటి ధనాన్ని బట్టి ఎంతోమందికి ధైర్యం కలుగుతూ ఉంటుంది. వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉంటే చాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో డబ్బు వరకు మనం బ్రతకగలం, కానీ అన్ని విషయాల్లోని డబ్బుతో మాత్రమే బ్రతకగలమని మనం అనుకోకూడదు. కీర్తనల గ్రంథం 145 18-20 వచనాలు చూసినప్పుడు, తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించి వారిని కాపాడును. నిజంగా ఈ మాట నీకు ధైర్యం కలిగించడం లేదు? మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుని సమీపించడానికి ప్రభు అయితే ఎంతో కృపనిచ్చారు. కాబట్టి ఎవరిని బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో, దేనిని బట్టి అయితే భయపడుతున్నావో, ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉండి నీ కాలు చిక్కుబడకుండా తప్పించడానికి ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని నీ కాలు చిక్కించుకోవాలని ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారో వారి ఆలోచనలన్నింటిలోనూ కూడా దేవుడు అధికమైనటువంటి కృపను నీకు దయచేసి అటువంటి పరిస్థితులన్నింటిలోంచి విడిపింపజేసి నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రభా, మీ దయగలిగా నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, ఆకాశం కంటే భూమి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నువ్వు అనుగ్రహించేటువంటి సమాధానం అంత అత్యధికముగా ఇచ్చేటకు నువ్వు శక్తిమంతుడు కనుక నీ కృపచేతనైనా ప్రతి ఒక్కరి ప్రాణాలు తెరపరిల్లినట్టుగా కృప దయచేసి నీ నెమ్మదితోనూ నీ సమాధానంతో మహిమతో నీ ప్రకటించమని, ఇదేనైనా కావాల్సినటువంటి గొప్ప కృప దయచేసి మీరే బలం అనుగ్రహించమని, మహిమ పొందమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.